నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో భుజం నొప్పి సమస్య గురించి, దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ భుజం నొప్పి అనేటువంటి సమస్య ఎక్కువ మందిని బాధించేటువంటి సమస్య, చాలా కామన్ గా మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. మామూలుగా భుజం అంటే ఏంటంటే భుజంలో రెండు ఎముకల్లో కలుస్తాయి అనమాట. మనకి క్లావికల్ అనేటువంటి ముందు ఉండేటువంటి ఎముక, వెనక నుంచి ఇంకో ఎముక వచ్చి ఆ రెండింటి దగ్గర భుజంలో ఉండేటువంటి ఎముక కలుస్తుంది. ఆ కలిసే చోటు ఒక బంతి గిన్నె కీలు అంటూ ఉంటారు. మామూలుగా సైన్స్ లో కూడా చదువుకుంటూ ఉంటారు కదా. బంతి గిన్నె కీలు అంటే ఒకవైపు ఎముక కొంచెం గుండ్రంగా బంతిలాగా ఉంటుంది, రెండోది దానిలో కూర్చున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇలా ఉండేటువంటి ఈ కీలు ఏంటంటే చాలా రకాలుగా మనకంటే మిగతా మన శరీరంలో ఉండేటువంటి ఇతర కీళ్ళు అన్నిటికంటే కూడా ఈ భుజంలో ఉండేటువంటి కీలు ఎక్కువ అంటే రకరకాలుగా కదులుతూ ఉంటుంది. 360 డిగ్రీల్లో ఎటైనా తిప్పగలిగేలాగా ఉంటూ ఉంటుంది అనమాట. కిందకి, పైకి, కుడి పక్కకి, ఎడం పక్కకి, అలా ఎటంటే అటు తిప్పుతూ ఉంటాం. ఇలా ఈ కదలికలన్నీ అవడానికి ఈ ఎముకల మధ్యలో ఉండేటువంటి లిగమెంట్స్, అలాగే దాన్ని బంధించి ఉండేటువంటి కొన్ని ఈ మజిల్స్ అంటాం, ఈ కండరాలు, అవి కూడా బాగా తోడ్పడుతూ ఉంటాయి. ఈ మజిల్స్ లో కానీ, లేకపోతే ఎముకల మధ్యలో కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి లిగమెంట్స్ లో కానీ ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా ఈ భుజం నొప్పి అనేటువంటి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎముకలు ఉన్నాయనుకోండి, రెండు ఎముకలు మధ్యలో ఉండాల్సినటువంటిది అరిగిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఆ ఎముకల మధ్యలో ఉండేటువంటి భాగం అరగటం వల్ల కొంతమందిలో భుజం నొప్పి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే భుజాన్ని కొంచెం ఎక్కువగా వాడుతూ ఉండడం, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ కంప్యూటర్ మీద, దాని మీద ఎక్కువ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నిరంతరం చెయ్యి ఇలా పెట్టుకుని చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే అలా కంప్యూటర్తో పనిచేసేటప్పుడు కూడా కీబోర్డ్ కానివ్వండి, లేకపోతే మౌస్ కానివ్వండి, కరెక్ట్ పొజిషన్లో లేకపోతే చెయ్యి ఎప్పుడు అలా, అందులో ఏంటంటే ఈ రోజుల్లో ఈ కంప్యూటర్ మీద పనిచేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువసేపు చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ సమయం భుజాన్ని కొంచెం ఆడ్ పొజిషన్లో, అంటే నార్మల్గా మనకి శరీరానికి అనుకూలం కానటువంటి పొజిషన్లో పెట్టి పనిచేస్తున్నప్పుడు అటువంటి వాళ్ళలో కూడా ఈ భుజం నొప్పి అనే సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం వృత్తిరీత్యా ఏంటంటే ఇంటికి రంగులు వేసేవాళ్ళంటే గోడల మీద పెయింట్లు అవి వేయటం, అలాంటి పనులు చేసేటప్పుడు భుజాన్ని బాగా పైకి ఎత్తి పని చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువసేపు వాళ్ళు అలా పని చేయాల్సి వస్తుంది, పైకి లేపి. అలా చేసేటువంటి వాళ్ళల్లో కూడా ఈ భుజం మీద ఎక్కువ భారం పడి అక్కడ ఉండేటువంటి ఎముకలు కొంచెం అరగచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ శ్రమ అవ్వడం వల్ల కానీ భుజం నొప్పి అయినటువంటి సమస్య వీళ్ళలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువగా చేతితోటి ఎంబ్రాయిడరీ చేయడము, చేతితోటి వంటలు అవి చేయడము, ఇస్త్రీ చేయడము, ఇలాంటి పనులు అంటే రోజు ఒక వృత్తిగా రోజు భుజాన్ని ఎక్కువగా వాడుతూ పనిచేసేటువంటి వాళ్ళలో ఈ భుజం నొప్పి సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళలో ఏంటంటే భుజంలో ఉండేటువంటి కండరాలు, తర్వాత అక్కడ ఉండే ఎముకల్లో కొద్దిగా ఒత్తిడి అది ఎక్కువైపోయి అక్కడ కొన్ని మార్పులు అది వచ్చి ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటాం. ఇది బిగిసిపోతూ ఉంటుంది అనమాట. భుజం బిగిసిపోయి నొప్పి వచ్చేటువంటి సమస్య మధుమేహం అన్కంట్రోల్డ్గా, అంటే అదుపులో లేని మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఇలా ఏంటంటే కొన్ని వయసు రీత్యా వస్తూ ఉంటాయి, కొన్ని వృత్తి రీత్యా ఎక్కువగా ఈ భుజాన్ని వాడుతూ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే ఇతర అనారోగ్యాల వల్ల కానీ ఈ భుజం నొప్పి అయినటువంటి సమస్య కనపడుతూ ఉంటుంది. అండ్ ఈ సమస్య ఏంటంటే చాలా ఎక్కువ మందిలో ఉండేటువంటి సమస్య కూడాను. కొంతమందిలో ఏదో తేలికగా కొంచెం ఏదో చిన్న వైద్యాలతో తగ్గిపోతూ ఉంటుంది. కొందరిలో ఈ సమస్య బాగా ఎక్కువ కాలం బాధిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ భుజం నొప్పి వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఊరికే నొప్పిగా ఉండడమేనా, ఇంకేమైనా లక్షణాలు కనిపిస్తాయా అన్నది కూడా మనం చూద్దాం. అది భుజం నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే నొప్పి ఒకటి ఈ భుజంలో ఉంటూ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కండరాల్లో కూడా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ భుజాన్ని కదిలించడంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం చేతిని పైకి ఎత్తాలంటే పై దాకా వెళ్ళదు, కొంచెం దాకా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి పైకి ఎత్తలేకపోతూ ఉంటారు. అలాగే మామూలుగా మనం చేతిని కొంచెం వెనక్కి జరుపుకుని కూడా పని చేసుకుంటూ ఉంటాం. వెనకాల జడేసుకోవడానికి అవనివ్వండి, తల దూకోవడానికి అవనివ్వండి, వెనక పక్క నుంచి కొన్ని పనులు చేస్తూ ఉంటాం కనుక చేతిని వెనక్కి కూడా పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఈ భుజం నొప్పి సమస్య ఉన్న వాళ్ళలో చెయ్యి వెనక్కి వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంటూ ఉంటుంది. అంటే వెనక్కి పైకి ఎత్తలేకపోవడం, బిగిసిపోయినట్టుగా ఉండడం. మధుమేహంతో ఉండేటువంటి వాళ్ళలో ఏంటంటే ఇక్కడంతా బాగా బిగిసిపోయినట్టుగా అవుతూ ఉంటుంది, స్టిఫ్గా ఒక ఫీలింగ్ ఉంటూ ఉంటుంది అనమాట. అలాగే పడుకునేటప్పుడు
అటు తిరిగి పడుకోవడం. అంటే ఇప్పుడు కుడివైపు భుజం నొప్పి ఉందనుకోండి, కుడివైపుకి తిరిగి పడుకోలేకపోతూ ఉంటారు, ఎడమవైపు ఉంటే ఎడమవైపుకి తిరిగి పడుకోలేకపోతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈ భుజం నొప్పితో బాధపడేటువంటి వాళ్ళలో లక్షణాలుగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ భుజం నొప్పి సమస్య ముందు రాకుండాను చూసుకోవాలి, వస్తే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఎక్కువ పెరిగిపోకుండా ఉండేలాగాను చూసుకుంటూ ఉండాలి. అంటే ఆహార పరంగా చూసుకుంటే మనకి ఆహారం రోల్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆహారంలో వాత దోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు కనుక తీసుకుంటున్నట్టయితే వాత దోషం పెరిగినప్పుడు నొప్పులవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే ఎప్పుడూ కూడా మనకి శరీరంలో నొప్పి అనేది ఒకటి వచ్చిందంటే వాత దోషం ఎక్కువైంది అని అర్థం. ఈ వాత దోషం పెరగకుండా ఉండడానికి తీసుకునేటువంటి ఆహారంలో తేలికగా అరిగేటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. అండ్ వాత దోషాన్ని పెంచేవి ఏంటంటే తేలికగా అరగని ఆహారాలన్నీ కూడా వాత దోషాన్ని పెంచుతాయి. కొంచెం మసాలాలు అవి బాగా వేసుకుని తిన్నప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా కానీ కాస్త ఒళ్ళంతా బరువుగా నొప్పులుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆహార పదార్థాలు ఈ భుజం నొప్పితో బాధపడేటువంటి వాళ్ళు తగ్గించేసుకోవాలి. అలాగే ఏంటంటే గరం మసాలాలు అవి వేసుకున్నటువంటివి, చిప్స్ అంటే బాగా ఎండిపోయినటువంటి ఆహార పదార్థాలు అనమాట. చిప్స్ కానివ్వండి, లేకపోతే వేఫర్స్ అని బాగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ కారపూసలు అలాంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే వాత దోషాన్ని పెంచుతాయి కనుక అటువంటి ఆహారాలు తగ్గించేసుకోవాలి. అయితే ఆహారం విషయంలో మనం కొద్దిగానే చెప్పుకోవాలన్నమాట. ఇది కానీ ఆహారం కంటే కూడా ఈ భుజం నొప్పి రాకుండా చూసుకోవడానికి, ఆ తర్వాత వస్తే తగ్గించుకోవడానికి విహారం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. విహారం అంటే మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇందులో ప్రతిరోజు భుజానికి కొంచెం తైల మర్దనం చేసుకుంటూ ఉండాలి. అంటే భుజానికి ఇందాక అన్నాను కదా వాత దోషం వల్ల ఈ భుజంలో నొప్పి ఎక్కువగా ఉంటుందని, వాత దోషాన్ని తగ్గించుకోవడానికి తైల మర్దన అంటే నూనె మర్దన చేసుకోవడం, నూనె మసాజ్ చేసుకోవడం అనేటువంటిది బాగా సహాయపడుతుంది. అంటే ముఖ్యంగా నువ్వుల నూనె కానీ లేకపోతే గోరువెచ్చటి ఆముదాన్ని కానీ కొంచెం వెచ్చబెట్టి దాన్ని భుజం మీదంతా మర్దన చేసి ఆ తర్వాత ఒక అరగంట పాటు అలా ఉంచుకుని ఆ తర్వాత వేడి నీళ్ళతో కాపడం పెట్టుకుంటూ ఉన్నట్టయితే అక్కడ ఉండేటువంటి వాత దోషం బాగా తగ్గుతుంది, రక్త ప్రసారం మెరుగవుతుంది. ఆ ఉండేటువంటి అంటే కండరాలు కానివ్వండి, తర్వాత మన లిగమెంట్స్ కానివ్వండి ఎక్కువ టైట్గా స్టిఫ్గా లేకుండా రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ భుజం నొప్పి ఒక్కొక్కసారి మనకి ఏదైనా గాయాలు అయినప్పుడు కానివ్వండి, లేకపోతే భుజాన్ని విపరీతంగా వాడడం అయినప్పుడు ఏంటంటే లోపల చిన్న చిన్న టేర్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి కానీ అయినట్టయితే కనుక దానికి ఏంటంటే విశ్రాంతి చాలా అవసరం. భుజానికి విశ్రాంతిని ఇవ్వాలంటే ఎక్కువ పని చేయించకుండా విశ్రాంతిగా ఉంచితే కనుక రెస్టే ఒక ట్రీట్మెంట్ లాగా అవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా గాయం వల్ల భుజం నొప్పి వచ్చినట్టయితే ఏంటంటే వేడి నీటితో కాకుండా ఐస్ తోటి అంటే చల్లటి నీళ్ళతోటి కానీ ఐస్ గడ్డల్ని ఒక బట్టలో మూట కట్టేసి కానీ భుజానికి ఒక కాపడంలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నా కూడా నొప్పి తగ్గడానికి అది బాగా తోడ్పడుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే భుజానికి కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అంటే నొప్పి బాగా ఉన్నప్పుడు అసలు కదిలించలేకపోతుంటే వ్యాయామం ఎలా చేస్తాం, అలా చేయలేం కదా. కానీ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా నొప్పి అదుపులో ఉన్నప్పుడు కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉన్నట్టయితే నొప్పి రాకుండా ఉండడానికి, వచ్చినటువంటి నొప్పిని అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా మనం జాగ్రత్త తీసుకోగలుగుతాం. ఈ భుజానికి వ్యాయామాలు అంటే ఏంటంటే భుజాన్ని కొంచెం మామూలుగా ఇలా పెట్టేసి ఇలా గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. అంటే ముందు నుంచి వెనకకి, వెనక నుంచి ముందుకి భుజాన్ని మృదువుగా తిప్పుతూ ఉండడం. అలాగే భుజాల మీద చేయి పెట్టుకొని దాన్ని ఇలా రొటేట్ చేయడం అంటాం. అంటే భుజాన్ని గుండ్రంగా తిప్పేలాంటి వ్యాయామాలు ఇలాంటివి నిదానంగా చేసుకోవాలి. గబగబా చేయడం కాకుండా నిదానంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల కనుక కొంచెం ఈ వ్యాయామాలు అవి చేస్తూ ఉంటే భుజంలో ఉండేటువంటి ఆ నొప్పి తగ్గడానికి, భుజాలు ఫ్రీగా కదిలి అక్కడ ఉండేటువంటి కండరాలు అవి రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి వ్యాయామాలని ఉదయం సాయంత్రం నిదానంగా చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, పెయింటింగ్ పనిచేసేటువంటి వాళ్ళు, మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందు జాగ్రత్తగా ఈ వ్యాయామాలు చేస్తున్నట్టయితే భుజం నొప్పి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ భుజం నొప్పితో బాధపడేటువంటి వాళ్ళకి కొన్ని ఆసనాలు కూడా ఉంటాయి. ఈ ఆసనాలు యోగా ఆసనాలు కూడా బాగా తోడ్పడతాయి అన్నమాట.
అందులో ఏమేంటంటే గోముఖాసనం అని ఉంటుంది. ఈ గోముఖాసనం అనేటువంటి చేసినప్పుడు భుజానికి చక్కటి స్ట్రెచ్చింగ్ అది వచ్చి నొప్పి రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అయితే నొప్పి ఉన్నప్పుడు గోముఖాసనం చేయకూడదు, నొప్పి కొంచెం అదుపులోకి వచ్చాకనే చేస్తూ ఉండాలి. ఆ తర్వాత భుజంగాసనం, త్రికోణాసనం, ఈ ఆసనాలు కూడా భుజానికి ఒక మంచి స్ట్రెచ్చింగ్ ఇస్తాయి అన్నమాట. భుజంగాసనంలో పడుకుని పెట్టినప్పుడు భుజానికి ఒక మసాజ్ లాగా, లోపల ఎముకలకు ఒక మసాజ్ లాగా అవుతూ ఉంటుంది. త్రికోణాసనంలో కూడా ఏంటంటే ఎముకల్ని వేరే రకంగా తిప్పుతూ ఉంటాం కనుక అప్పుడు ఆ కండరాలకి ఆ ఎముకలకి కూడా ఒక స్ట్రెచ్ అది వచ్చి అలా కూడా నొప్పి లేకుండా ఉండడానికి త్రికోణాసనం కూడా సహాయపడుతుంది. అలాగే ఏంటంటే చేతులతో చేసేటప్పుడు తాడాసనం ఒకటి, పర్వతాసనం ఒకటి, ఈ రెండు కూడా భుజాలకి ఒక మంచి స్ట్రెచ్ని ఇస్తాయి అన్నమాట. అంటే అవి కూడా నొప్పులు తగ్గడానికి, నొప్పి రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతూ ఉంటాయి. అందుకని ఇటువంటి ఆసనాలని బాగా నేర్చుకుని ఈ ఆసనాలు నొప్పి ఎక్కువగా లేకుండా తక్కువగా ఉన్నటువంటి సమయంలో నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఈ భుజం నొప్పి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరూ ముందు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ నొప్పి వస్తూ ఉన్నట్టయితే కనుక ఆ నొప్పి పెరగకుండా ఉండడానికి కూడా ఈ ఆసనాలు తర్వాత ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భుజం నొప్పిలో ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా గాయం అయినప్పుడు రెస్ట్ ఇస్తాం, కానీ మిగతా టైంలో కూడా అలాగ కదిలించకుండా రెస్ట్గా అలా ఉంచేసుకుంటున్నట్టయితే అక్కడ ఉండేటువంటి కండరాలు కొంచెం బిగిసినట్టుగా అయిపోయి లిగమెంట్స్ టైట్ అయ్యి కదలికలు ఇంకా కష్టం అయిపోతాయి అన్నమాట. అందుకని కదలికలు ఎప్పుడు ఉండేలాగానే చూసుకోవడం తప్పనిసరిగా అంటే జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం. అందుకని రెగ్యులర్గా తైలమర్దనం చేసుకోవడం, వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవడం, కొంచెం కొంచెం వ్యాయామాలు చేస్తూ ఉన్నట్టయితే కనుక భుజం నొప్పి పెరిగిపోకుండా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భుజం నొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే దూలగొండి గింజలు. తెలుగులో దూలగొండి అంటాము, దీన్ని సంస్కృతంలో చెప్పేటప్పుడు కపికచ్చు అని, వానరి అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఈ దూలగొండి అనేటువంటిది పల్లెటూళ్ళలో బాగా అలవాటైనటువంటి పేరు. చాలా మంది ఏంటంటే అది ముట్టుకుంటే దురద పెడుతుందని చెప్పి మన సినిమాల్లో అక్కడ కూడా చూస్తూ ఉంటాం కదా. ఈ దూలగొండి గింజలు మనం ఔషధంగా వాడుకుంటాం. ఈ గింజలకి వాతాహారంగా పనిచేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది అనమాట. అంటే నొప్పులు అవి ఉన్నప్పుడు కానీ, వాత దోషం కానీ, న్యూరల్ డిజార్డర్స్ అలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ దూలగొండి గింజలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఈ గింజల్ని డైరెక్ట్గా ఇలాగే మనం వాడేసుకోకూడదు, దాన్ని ఒక ప్రాసెస్ చేసి శుద్ధి చేసి వాడుకోవాలి. ఇందాకే అనుకున్నాం కదా మనం ముట్టుకుంటే దురద పెడుతుంది అని చెప్పి, అంటే దురద పెడుతోంది అంటే అందులో ఒక టాక్సిక్ పదార్థం ఉందన్నమాట. ఈ దూలగొండి గింజల్ని ముందుగా శుద్ధి చేసుకోవాలన్నమాట. శుద్ధి చేసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు సుమారుగా మనం ఒక 100 గ్రాముల దూలగొండి గింజల్ని తెచ్చుకుంటే ఆ గింజల్లో 800 మిల్లీలీటర్ల పరిమాణంలో పాలు పోయాలి. అంటే గింజలు బాగా మునిగిపోయేలాగా పాలు పోసి పొయ్యి మీద పెట్టి ఆ పాలు ఎగిరిపోయేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. తర్వాత ఆ గింజల్ని తీసి విడిగా ఎండబెట్టాలన్నమాట. అంటే పైన ఉన్నటువంటి తడంతా పోయేలాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నేతిలో వేయించి అప్పుడు పొడి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేటప్పటికి ఏంటంటే అవి శుద్ధి అయిపోతాయి. ఆ లోపల ఆ దురద పెట్టేటువంటి లక్షణాలు అవన్నీ పోయి శరీరానికి మేలు చేసేటువంటి గుణాలు బయటకు వస్తాయి అన్నమాట. అలా చేసుకున్నటువంటి ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. శుద్ధి చేసిన దూలగొండి గింజల చూర్ణం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే అతిబల. ఈ అతిబల అనేది కూడా సంస్కృతం పేరు. దీని తెలుగులో చెప్పేటప్పుడు దువ్వెనకాయ చెట్టు అంటూ ఉంటారు. అంటే ఆ కాయలు కొంచెం అలా రూపం అలా వేరుగా ఉంటుందన్నమాట. తుత్తూరు బెండ అని, తర్వాత దువ్వెనకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని వేరుని మనం ఔషధంగా వాడుకుంటాం. ఇది కూడా వాతాహారంగా చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక ఇది. ఈ అతిబల వేర్లను చూర్ణంలాగా చేసి ఈ చూర్ణాన్ని కూడా ఇందాక మనం తీసుకున్నటువంటి దూలగొండి గింజల చూర్ణం లాగానే సమానంగా 50 గ్రాములు తీసుకోవాలి. ఈ ఔషధానికి మనకి మొత్తం 3 మూలికలు కావాలి. మనం అప్పుడే 2 తీసేసుకున్నాం, దూలగొండి తీసుకున్నాం, తర్వాత అతిబల తీసుకున్నాం. ఇంకా మూడోది ఏంటంటే అశ్వగంధ.
ఈ అశ్వగంధ కూడా వాతాహారంగా ఉపయోగపడేటువంటి మూలికే. ఇప్పుడు ఏంటంటే అన్ని వాతాహారంవి కలిపి తయారు చేసినప్పుడు ఆ ఔషధం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ అశ్వగంధ కానివ్వండి, మనం ఇందాక తీసుకున్న బలా కానీ, కప్పికచ్చు కానీ, ఇవి కేవలం ఒక వాతాహారంగానే కాకుండా ఒక మంచి రసాయనంగా కూడా ఉపయోగపడతాయి. రసాయనంగా ఉండటం వల్ల ఎక్కడెక్కడైనా డ్యామేజ్ అయినట్టయితే ఆ కణాలు మళ్ళీ చక్కగా తిరిగి పుట్టడానికి ఈ ఔషధాలన్నీ బాగా సహాయపడతాయి. ఈ అశ్వగంధ వేర్లను కూడా చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోవాలి. 3 మూలికల చూర్ణాలను ఇప్పుడు బాగా కలపాలి. ఈ చూర్ణాలని బాగా కలిపేసి తెల్లటి బట్టలో వేసి మళ్ళీ ఇంకొకసారి జల్లించుకుని ఆ మెత్తటి చూర్ణాన్ని తీసుకుని గాజు సీసాలో పోసి ఉంచుకోవాలి. దీని ఏంటంటే ఈ ఔషధాన్ని ఎవరికైనా సరే ఈ భుజం నొప్పేది కనుక బాధిస్తూ ఉన్నట్టయితే రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో తీసుకుని కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగాలి. కొంచెం గోరువెచ్చటి నీటిలో వీటిని కలిపేసుకుని ఇలా కలిపేసి శుభ్రంగా దాన్ని గొంతులో పోసుకుని మింగేసేయాలన్నమాట. ఒకవేళ ఎవరికైనా ఈ చూర్ణం రుచి అదేమైనా ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా పటిక బెల్లం కూడా కలుపుకోవచ్చు. అలాగే రోజు 2 పూట్ల ఈ చూర్ణాన్ని నీటితో కలిపి కనుక తీసుకుంటున్నట్టయితే భుజం నొప్పి సమస్య తగ్గడానికి ఈ ఔషధం చాలా బాగా ఉపయోగపడుతుంది. జీవితాన్ని ఆరోగ్యంగా గడపడానికి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మంచి ఆరోగ్య సూత్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే అంటే మనకి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన కొన్ని అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అలాగే ఈరోజు శరీర ప్రకృతిలో ఒక అంశాన్ని గురించి మనం చెప్పుకుందాం. మనం ఏంటంటే గత ఎపిసోడ్లలో మాట్లాడుకున్నప్పుడు సత్వగుణం, సాత్విక ప్రకృతులు, అందులో ఉండేటువంటి 7 రకాల ప్రకృతుల గురించి చెప్పుకున్నాం. అలాగే ఈరోజు ఏంటంటే రజోగుణానికి సంబంధించినటువంటి రాజసిక ప్రకృతి గురించి చెప్పుకుందాం. ఈ రాజసిక ప్రకృతి అంటే ఏంటంటే రజోగుణం ఎక్కువగా ఉండడం. మనకి మనసుకి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఏ గుణం ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ లక్షణాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఈ రజోగుణం అనేటువంటిది కనుక ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనపడుతూ ఉంటాయి. యాక్చువల్గా రజోగుణము, వాత దోషము 2 కూడా కలిపి ఉంటాయి అన్నమాట. అంటే వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళలో రజోగుణం కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ గుణం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో కొన్ని లక్షణాలు ఏమేంటంటే వీళ్ళకి బాగా కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, బాగా దెబ్బలాడాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది అన్నమాట. యుద్ధ ప్రీతి అంటారు. అంటే పాతకాలంలో అయితే రాజుల్లాగా యుద్ధాలు చేయాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఉందనుకోండి, ఊరికే చీటికి మాటికి ఎవరో ఒకరితో గొడవ పడాలి, దెబ్బలాడాలి అనేటువంటి కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళని భయపెడుతూ ఉంటారు. ఏదో బెదిరించటం, నువ్వు ఇలా చేస్తే నేను బాధిస్తాను, ఏదో ఒక బెదిరింపులు అవి మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం కదా, గుండాలాగా వాళ్ళకి బెదిరించడం అనేటువంటిది. ఈ బెదిరించేటువంటి గుణం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు అబద్ధాలు ఆడడం, ఎక్కువ గొప్పలు చెప్తూ ఉండడం, నేను ఇలా చేస్తా, అంత గొప్ప, నేను ఇది చేయగలను, అది చేయగలను అని చెప్పి ఊరికే డంబాలు పలుకుతూ ఉంటారు. నిజంగా చెయ్యలేనటువంటి విషయాలను కూడా నేను చేసేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పడం అనేటువంటి లక్షణం వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఏంటంటే మంచి చెడు తెలిసినా కూడా మంచి చేయాలనేటువంటి కోరిక వీళ్ళకు ఉండదు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి హాని చేయడం, ఎదుటి వాళ్ళకి చెడు చేయడం, ఇలాంటి లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటి కోరిక కూడా ఉండదు. ఎక్కువ అజ్ఞానంతో ఉంటారు. అంటే ఒక మూర్ఖమైనటువంటి లక్షణంతో వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి గుణాలు అవి ఉన్నట్టయితే కనుక దాన్ని రజోగుణంగా, అంటే రాజసిక ప్రకృతిగా చెప్తూ ఉంటాం. అంటే ఇవి మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల, లేకపోతే మనలో కూడా ఉండొచ్చు. అంటే మన ఎదుటి వాళ్ళనే రాజసిక గుణం ఉంది, నేనేదో సత్వగుణంతో ఉన్నాను అని అనుకోకూడదు. మనలోనూ ఉంటాయి కొన్ని గుణాలు, ఎదుటి వాళ్ళలోనూ కూడా మనం ఇలాంటి రాజసిక గుణాలు చూస్తూ ఉంటాం. ఈ రాజసిక గుణాలలో కూడా ఏంటంటే కొన్ని గుణాలు కొందరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగా కొన్ని గుణాలు ఎక్కువగా ఉండడాన్ని బట్టి ఈ రాజసిక ప్రకృతిని మళ్ళీ 6 రకాలుగా చెప్తాం అన్నమాట. ఆ 6 రకాలు ఏమిటంటే అసురసత్వం, తర్వాత సర్పసత్వం, ఆ తర్వాత శాకున సత్వం, రాక్షస సత్వం, ప్రేత సత్వం, తర్వాత పిశాచ సత్వం అని ఇలాంటివి 6 రకాల మానసిక స్థితులు ఉంటాయన్నమాట. అందులో ఒక 3 గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అందులో మొదటిది ఏంటంటే అసుర సత్వం, లేదంటే అసురకాయ లక్షణాలు అంటాం అన్నమాట. అసురకాయ లక్షణం అంటే ఏంటంటే అసుర అనే అర్థానికి అర్థం ఏంటంటే సుర అంటే దేవతలు,
అసుర అంటే దేవతలు కానటువంటి వాళ్ళు. దేవతలు కాని వాళ్ళు అంటే మనం రాక్షసులు అని చెప్తూ ఉంటాం. అంటే ఏదో రాక్షసులు అంటే వాళ్ళకి ఏవో కోరలు ఉంటాయి అలా ఉంటాయని మనం ఏదో సినిమాలో చూసినట్టు అని కాదు. కొన్ని లక్షణాలు వీళ్ళలో కనపడితే వాళ్ళకి అసుర లక్షణం ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే అసురకాయ లక్షణాల్లో వీళ్ళు కొంచెం భయంకరంగా ఉంటారు. అంటే చూడ్డానికే అంటే మనం చూస్తే భయం వేసేలాగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎదుటి వాళ్ళని బెదిరించేటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ఒక మంచి పని చేయాలనే కోరిక లేకుండా ఎప్పుడు చెడు చేయడం అనేటువంటి గుణం కూడా వీళ్ళలో ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. తిండి యావ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి తినడమే, తను తినడమే కానీ ఎదుటి మనిషికి కాస్త కూడా పెట్టకుండా ఉండడం అనేటువంటి లక్షణం ఈ అసురకాయ లక్షణాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కొంతమంది మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఎదుటి వాళ్ళకి ఏమీ పెట్టకుండా తానే తింటూ ఉండడం, ఎదుటి వాళ్ళని బెదిరిస్తూ ఉండడం, అలాగే ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉంటే తను లాగేసుకోవాలనుకోవడం, ఇలాంటి గుణాలు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అటువంటి వాళ్ళని అసురకాయ లక్షణాలు ఉన్న వాళ్ళుగా మనం చెప్పుకోవాలన్నమాట. అలాగే అసుర తర్వాత మనం రెండోది చెప్పుకున్నటువంటిది ఏంటంటే సర్పకాయ లక్షణాలు అన్నమాట. సర్ప అంటే ఏంటి? పాము. ఈ పాముకు ఉండేటువంటి కొన్ని గుణాలు మనుషుల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని సర్పకాయ ప్రకృతిగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సర్పకాయం అంటే ఏంటంటే వీళ్ళకి కొంచెం తొందరపాటు బాగా ఎక్కువ. తొందర ఎందులో అంటే ఆలోచనలోనూ తొందరే, పని చేయడంలోనూ తొందరే, ఒక డెసిషన్కి రావడంలోనూ తొందరే ఉంటుంది. అంటే ఇది ఏంటి, ఇది రైటా కాదా అనేటువంటి ఆలోచన వీళ్ళల్లో ఉండదు. తొందరగా ఇది కాదు. మనం చూస్తూ ఉంటాం కదా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా తొందరగా ఒక ఒపీనియన్ ఇచ్చేస్తూ ఉంటారు. అది రైటు కాదని తెలియకుండా కూడా ఇదే రైట్, ఇలాగే చేయాలి అనేటువంటి ఒక మూర్ఖ స్వభావం ఉంటూ ఉంటుంది. అదే చేయటం, అలాగే గబగబా దాన్ని నిర్ణయం చేసుకోవడం, గబగబా పని చేసేయడం, దానివల్ల వచ్చేటువంటి కష్టాలేంటి నష్టాలేంటి అని ఏమీ చూడకుండా చేసేస్తూ ఉంటారు. ఆ తొందరపాటు లక్షణం అనేటువంటిది ఈ సర్పకాయ లక్షణాల్లో ఒకటన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇంతగా డంభంగా ఉన్నా కానీ తమ లోపల వాళ్ళు చాలా పిరికి వాళ్ళుగా ఉంటారు. పైకి మాత్రం చాలా బెదిరిస్తున్నట్టు భయపెడుతున్నట్టు కనపడతారు కానీ లోపల స్వభావం వాళ్ళకి బాగా పిరికిగా ఉంటూ ఉంటుంది. ధర్మం చేయాలంటే ఒక మంచిగా ప్రవర్తన కలిగి ఉండాలనేటువంటి ఆలోచన వీళ్ళలో కొంచెం కూడా ఉండదు. పగ, ద్వేషం ఈ రెండు కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే దాన్ని అక్కడితో వదిలేద్దాం అని కాకుండా దాన్నే మనసులో పెట్టుకుని ఎదుటి వాళ్ళని సాధించాలి, ఎదుటి వాళ్ళకు ఒక కీడు చేయాలనేటువంటి ఆ పగ, ద్వేషం లాంటి లక్షణాలు కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు అవి ఉన్నటువంటి వాళ్ళని మనం సర్పకాయ సత్వం ఉంది లేదా సర్పకాయ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళగా గుర్తించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మూడోది శాకున కాయ లక్షణాలు అంటాం. శాకున అంటే ఏంటంటే మనం కొంచెం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే శకుని మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం కదా, అంటే దుర్యోధనుడి దగ్గర ఉండేటువంటి శకుని, అతని లక్షణాలన్నీ కూడా మనకు తెలుసు, అన్ని నెగిటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నది. అసలు ఆ పేరు రావడానికి కూడా కారణం ఇదే అనమాట. ఆ నేచర్ అలా ఉండడం వల్లనే ఆ పేరు మనకి ఎప్పుడు సంస్కృతంలో పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ నేచర్, వాళ్ళ ప్రకృతికి తగినటువంటి పేర్లు పెడుతూ ఉంటారు. ఈ శాకున కాయ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. కపటం ఎక్కువ అన్నమాట. అంటే పైకి మనకి ఏదో చూపిస్తున్నట్టుగా ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి కీడు చేయడానికి, ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళ కామం అంటే కోరికలు, లైంగిక పరమైనటువంటి కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంపదలు మనం దోచుకుందాం అనేటువంటి ప్రయత్నం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదో ఒక కీడు, ఏదో ఒక హాని చేయాలనేటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని శాకున కాయ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళుగా గుర్తించవచ్చు. అంటే మనం ఈరోజు రాజసికంలో ఒక 3 రకాలైనటువంటి అసుర, సర్ప, శాకున అనేటువంటి 3 రకాల లక్షణాల గురించి చెప్పుకున్నాం. మరో 3 రకాల కాయ లక్షణాల గురించి తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో భుజం నొప్పి సమస్య గురించి, అది ఎవరిలో వస్తుంది, దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మరో ఆరోగ్య సమస్య గురించి, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.